నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా సంక్షేమం అన్న సీఎం. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిర్చిన ఆలయాలు. తిరుమల శ్రీవారి ఆలయానికి పొట్టెత్తిన భక్తులు. హైదరాబాద్లో 1500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. సిటీలో భారీగా పట్టుబడ్డ మందుబాబులు. వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం. నేడు అధికార ప్రకటన. ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో దాడి. 35 మంది మృతి. వార్షిక నేరాల జాబితా విడుదల చేసిన గద్వాల్ జిల్లా ఎస్పీ. పోలీసులు ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారన్న ఎస్పీ. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే. నారాయణఖేడ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలన్న భూపాల్ రెడ్డి. షర్మిల ఇంట పెళ్లి సందడి. 17న రాజారెడ్డి వివాహం. ప్రభుత్వానికి అంగన్వాడీల అల్టిమేటం. జనవరి 3లోగా సమస్యలు నెరవేర్చాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ నూతన సంవత్సరాన ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సౌభాగ్యమని, రాష్ట్రంలోని ప్రతి ఇంట తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ నూతన సంవత్సరాన ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట సౌభాగ్యమని, రాష్ట్రంలోని ప్రతి ఇంట సంక్షేమం, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. కాగా ట్విట్టర్లో ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నెటిజన్లు న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటకిటలాడాయి. ఏపీలోని తిరుమల, శ్రీశైలం, సింహాచలంతో పాటు తెలంగాణలో యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి, బాసర తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అలాగే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. కొత్త సంవత్సరం వేళ కాకినాడ జిల్లా కీర్లంపూడిలో ఆయన ఇంటికి అనుచరులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పొలిటికల్ రీ ఎంట్రీపై ఆయన ఇవాళ ప్రకటన చేస్తారని అంటున్నారు. వైసీపీలోకి ఆయన చేరిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. ముద్రగడ కుమారుడు గిరిబాబుకు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఇజ్రాయెల్ సైన్యం సెంట్రల్ గాజాపై మరోసారి క్షిపణులతో విరుచుకుపడింది. తాజాగా జరిపిన దాడుల్లో కనీసం 35 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా అధికారులు వెల్లడించారు. గద్వాల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రీత్రాజ్ 2023 క్రైమ్ రేట్ నివేదికను రిలీజ్ చేశారు. నూతన సంవత్సరంలో నేరాలను పూర్తిగా అరికట్టామని ఆయన తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ ప్రజలకు మంచి సేవలు అందిస్తామని ఎస్పీ తెలిపారు. జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి 2023 ఇయర్ కి యాన్యువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము పెట్టాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మేము మీకు 2023కి గద్వాల్ డిస్ట్రిక్ట్లో పోలీస్ సంబంధించిన ఏమేం జరిగింది, డేటా, క్రైమ్ డేటా రిగార్డింగ్ అండ్ మా మొత్తం ప్రయత్నం ఏంటి అవి గురించి మేము మీకు ఈరోజు చెప్తాము. అండ్ నాతోటి నా అడిషనల్ డిఎస్పీ రవి, తర్వాత ఎస్డిపిఓ గద్వాల్ వెంకటేశ్వర్లు, డిఎస్పీ ఏఆర్ ఇమాన్యువల్ అండ్ గద్వాల్ సిఐ శ్రీనివాస్. మేము మొత్తం మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాము. తర్వాత మా జిల్లా గురించి మీకు మొత్తం చెప్తాము. లోక్ అదాలత్ ఇప్పుడు జరిగింది అండ్ ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. కానీ ఈరోజు వరకు కూడా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్పోజ్ 5288 కేసెస్. ఈ కేసెస్ డిస్పోజల్ కారణం పార్టీస్ కూడాకి ప్రాబ్లం లేదు అండ్ యుఐ ది అండర్ ఇన్వెస్ట్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం.
ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. గద్వాల్ జిల్లా అలంపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే విజయుడు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఫిబ్రవరి 15న తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. జనవరి 2న మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిపి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘటన సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నానా ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల పేర్కొన్నారు. జనవరి 3వ తేదీలోగా తమ డిమాండ్లు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. లేదంటే తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. తమకు తక్కువ జీతం ఇస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని మండిపడ్డాయి. అటు 4 డిమాండ్లు నెరవేర్చామని చెబుతున్న ప్రభుత్వం తమ మిగతా 6 డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటా సంక్షేమం అన్న సీఎం. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిర్చిన ఆలయాలు. తిరుమల శ్రీవారి ఆలయానికి పొట్టెత్తిన భక్తులు. హైదరాబాద్లో 1500 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. సిటీలో భారీగా పట్టుబడ్డ మందుబాబులు. వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం. నేడు అధికార ప్రకటన.
ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో దాడి 35 మంది మృతి. వార్షిక నేరాల జాబితా విడుదల చేసిన గద్వాల్ జిల్లా ఎస్పీ. పోలీసులు ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటారన్న ఎస్పీ. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే. నారాయణఖేడ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలన్న భూపాల్ రెడ్డి. షర్మిల ఇంట పెళ్లి సందడి. 17న రాజారెడ్డి వివాహం. ప్రభుత్వానికి అంగన్వాడీల అల్టిమేటం. జనవరి 3లోగా సమస్యలు నెరవేర్చాలని డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి న్యూస్ వాచ్.